ఒక వ్యక్తికి 2 కూతుళ్ళు. ఎంతో ప్రేమతో పెంచిన ఆ కూతుళ్ళని 2 వేర్వేరు కుటుంబాలకిచ్చి పెళ్లి జరిపిస్తాడు. పెద్దమ్మాయిని ఓ రైతు కుటుంబానికిస్తే చిన్నమ్మాయిని ఓ మట్టి కుండలు తయారు చేసే కుటుంబానికి ఇస్తాడు. కొన్ని రోజులకి కూతుళ్ల వైవాహిక జీవితం ఎలా ఉందో తెలుసుకోవడానికి ముందుగా పెద్ద కూతురింటికి వెళ్తాడు. నీ జీవితం ఎలా సాగుతుందమ్మా అని తండ్రి అడగడంతో, నాన్నగారు, ఈసారి మేం బాగా కష్టపడ్డాము. పంటలు బాగా పండించడానికి పొలం బాగా దున్ని విత్తనాలతో సిద్ధంగా ఉన్నాము. కానొకవేళ వర్షాలు పడుకుంటే మా కష్టమంతా వృధా అవుతుంది. వర్షాలు బాగా పడాలని మా తరపున ఆ దేవుడికి దండం పెట్టుకోండి అని పెద్ద కూతురన్న మాటలకి, అలాగే తల్లి అనంటూ చిన్న కూతురింటికి బయలుదేరతాడు. నీ సంసారం ఎలా సాగుతుందమ్మా అని చిన్న కూతురిని అడగ్గా, నాన్నగారు, ఈసారి మేం చాలా కష్టపడి మంచి మంచి మట్టి కుండలు తయారు చేస్తున్నాము. కానీ వర్షం పడితే చాలా నష్టపోతాము. అందుకని వర్షం పడకూడదని మీరు కూడా మా తరపున ఆ దేవుని ప్రార్థించండి అనంటుంది. ఒక కూతురు వర్షం పడాలని దండం పెట్టుకోమంటే మరో కూతురు వర్షం పడకూడదని దండం పెట్టుకోమంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పు, ఏ కూతురు గురించి దండం పెట్టుకుంటాడా తండ్రి? ఏ తల్లి తండ్రికైనా 2 సంతానం అంటే 2 కళ్ళలాంటి వాళ్ళే కదమ్మా. ఏ కూతురు కోసం దండం పెట్టుకుంటాడో చెప్పడం కష్టమే. ఆ తండ్రి చిన్న కూతురు